పూరా లోకల్. కేసీఆర్ భయానికి చేసిండ్రు. కేసీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, ఆయన ఒకే ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేయమంటే చేసిన అంటున్నారు. అందరు కేసీఆర్ చేయమంటే చేసిన అంటున్నారు. ఏంది నేను అంటున్నా కదా, ఆయన అనుకుంటే ఆయనే అడగండి. నేను చెప్పేది ఏంటంటే, నాకు ఒక్క నిమిషం, నేను ఈటల రాజేందర్కు సపోర్ట్ ఇస్తందుకు ఇది చేస్తందుకు కాదు, ఆయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ చేసింది సపోర్ట్ ఇస్తందుకు నేను రాలేదు ఇక్కడికి. నేను వాస్తవాలు చెప్తానికి వచ్చిన. వాస్తవాలు ఏంటంటే, నేను ఎవరిని ప్రొటెక్ట్ చేయదలుచుకోలేదు. కేసీఆర్ను అస్సలే కాదు, కాంగ్రెస్ పార్టీని ఇంకా కొంచెం, కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు గమనిస్తే నా ఆరోపణ కూడా ఎట్టింది. 1 ఇయర్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరని. ఒక్క నిమిషం, నేను కేసీఆర్ను ప్రొటెక్ట్ చేస్తాను కాదు, ఈటల ప్రొటెక్ట్ చేస్తున్నాను. వాస్తవం అయితే ఈటలకు 0% ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తానికి వచ్చిన. అండ్ ఎంత దరిద్రమైన ప్రాజెక్ట్ మనకు అంటగట్టినరు, దీనివల్లనే నష్టమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అవుతుంది, తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి అయితే నాకు ఏం అభ్యంతరం లేదు, తెలంగాణ ప్రజలకు అవుతుంది. అండ్ తప్పనిసరిగా నేను డీటెయిల్గా టెక్నికల్ వీడియో చేస్తే ఇంతకుముందు కూడా చేసినాను. డెమాన్స్ట్రేషన్ తోటి ఇక్కడ పెడతాను, యాక్చువల్ మోడల్స్ పెడతాను. ఓ 1 or 2 వీక్స్లో నేను పార్లమెంట్ మొదలు కాకముందు ఇక్కడనే చూపెడతాను. ఒకవేళ నేను కూడా ఖండిస్తాను, ఒకవేళ ఈటల రాజేందర్ గారు కేసీఆర్ను ప్రొటెక్ట్ చేసినట్టయితే అది తప్పు. కానీ ఈటల రాజేందర్ గారి పాత్ర ఏమీ లేదు ఇంట్లో. అందులో నిందుడు కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ గారు తప్పు ఏమీ లేదు. ఒకవేళ నిజంగానే ఈటల రాజేందర్ నిజంగానే నేను వినలేదు కేసీఆర్ను ప్రొటెక్ట్ చేస్తే అది తప్పు, 200% తప్పు.